వీక్షకులందరికీ నమస్కారం. పప్పే నిప్పైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలో కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేని నారా లోకేష్ పప్పు, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు అంటూ ఒక లారీ క్లీనర్ అప్పట్లో మంత్రిగా మారిన లారీ క్లీనర్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఎక్కడైనా పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అనే ఒక సామెత ఉంది. మంత్రి లోకేష్ అదే చేశారు. మంగళగిరి ప్రజలు 2019లో ఓడించిన మంగళగిరిని విడిచి సేఫ్ జోన్ కోసం ఆయన ప్రయత్నం చేయలేదు. 2019 నుంచి 2024 దాకా వైసీపీ అధికారంలో ఉన్నా కూడా మంగళగిరి ప్రజలకు వారి చేయలేనంత సర్వీసు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నారా లోకేష్ స్వయంగా ఆ మంగళగిరి ప్రజలకు చేశారు. దాంతో 2024లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చిన ప్రాంత నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటిగా నిలిచింది. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కీలక బాధ్యతలు, విద్యాశాఖ చాలా వివాదాస్పదమైంది. ఐటీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. గడిచిన 20 నెలల కాలంలో విద్యాశాఖలో ఆయన తీసుకున్న రిఫార్మ్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇక ఆ పెట్టుబడులు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్ర రాష్ట్రంగా ఉంది. భారతదేశానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కే వస్తూ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే పెట్టుబడుల్లో సగం ఆంధ్రప్రదేశ్కే వస్తూ ఉన్నాయి. కారణం ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్. ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ ఒక 1000 కోట్లు పెట్టుబడి పెడతామని ఎవరైనా వస్తే ప్రతిరోజు ప్రభుత్వం వాళ్ళతో ఫాలోఅప్ చేసి మీకు ఎలాంటి సదుపాయాలు కావాలి, ఎందుకు మీరు ఇంకా నిర్మాణాలు ప్రారంభించలేదు, మీకు ఎలాంటి హర్డిల్స్ ఉన్నాయి, ఏమైనా ఉంటే చెప్పండి, మేము క్లియర్ చేస్తామని వాళ్ళతో ఫాలోఅప్ చేసుకొని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులతో గ్రూప్ని ఏర్పాటు చేశారు. తాజాగా మంత్రి నారా లోకేష్ మైలవరం నియోజకవర్గంలో, ఎన్టీఆర్ డిస్టిక్ మైలవరంలో తారక రామ హై స్కూల్లో, ఈ ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లోపంగా ఉంది, దరిద్రంగా ఉందంటూ వీడియో చేసి అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది మంత్రి గారి దృష్టికి వెళ్ళింది. వెంటనే యాక్షన్ తీసుకొని 3 సభ్యుల కమిటీని వేసి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులైన హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేయడంతో పాటు నాణ్యమైన భోజనం అందించే బాధ్యత మాది, జరిగిన తప్పుకు క్షమించండి అని క్షమాపణలు చెప్పారు. అంటే ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఇచ్చే భోజనం నాణ్యత ప్రాబ్లం వస్తే మంత్రి క్షమాపణ చెప్పడం అనేది దేశ చరిత్రలో లేదు. ఎందుకంటే ప్రతి స్కూల్లో మంత్రి నేరుగా వచ్చి పర్యవేక్షణ చేయలేడు కాబట్టి. అలా క్షమాపణ చెప్పడం ఆయన పెద్దరికానికి, ఆయన నాయకత్వ లక్షణాలకి ఇది నిదర్శనం అంటూ జనసేన నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసలతో ముంచెత్తారు. ఒక కొత్త తరం యువ నాయకత్వాన్ని మనం చూడబోతున్నాం అని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో స్కూళ్ళల్లో భోజనాల్లో ఎలాంటి నాణ్యత లోపాలున్నా కూడా కంప్లైంట్ చేసేందుకు వెంటనే లీప్ అనే యాప్ను అందుబాటులో తీసుకొచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఆ యాప్లో ఏ రోజు భోజనంలో నాణ్యత లోపించినా కూడా వెంటనే కంప్లైంట్ చేయవచ్చు. ఫలానా స్కూల్లో ఫలానా రోజు ఫలానా డేటు భోజనంలో నాణ్యత లేదు అని కంప్లైంట్ చేయొచ్చు. వెంటనే యాక్షన్ శురు అవుద్ది. నాగబాబు ప్రశంసలు, మంత్రి నారా లోకేష్ పనితీరు, ఆయన క్షమాపణ చెప్పడం పిల్లలకి అద్భుతం. ఎందుకంటే ఒక మంత్రి జరిగిన విషయాన్ని, తప్పును ఒప్పుకోవడంలో గొప్పతనం ఉంది. అదే విషయాన్ని నారా లోకేష్ నిరూపించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు అని మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు కాబట్టి ఆయన సీఎం పదవి చేపట్టకపోయినా భవిష్యత్తులో ఆయన చేతికి ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.